So in the name of Mother and the Holy Spirit, Har Mahadev, I finish my 12th Jyotirlinga. ये कौन सा है भाई मोबाइल? Beautiful.
Yeah, very beautiful. The Kasol route also in the similar way. Manali, Kasol.
సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గౌరీకుండ అండి. నేను హరిద్వార్ నుండి సోనప్రయాగ్కి పొద్దున్న 6కి బస్సు బుక్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ లైక్ 4:30 అలా అయిపోయింది. సో 4:30 నుండి మళ్ళీ అక్కడ నుండి 1.5 కిలోమీటర్ సీతాపూర్ దగ్గర ఆపేశాడు. సీతాపూర్ నుండి మనం సోనప్రయాగ్కి వచ్చి సోనప్రయాగ్ దగ్గర నుండి మళ్ళీ గౌరీకుండకి ఒక 5 కిలోమీటర్స్ అయితే మనం వెహికల్స్ అయితే ఉంటాయి. అక్కడ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అక్కడ నుండి గౌరీకుండకి వచ్చేసాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ నేను 3:30-4 ఆ టైంకి గేట్స్ ఓపెన్ అయితే ఆ టైంకి కేదార్నాథ్ దర్శనం చేసుకుందామని చెప్పి ఆ టైంకి అయితే నేను వచ్చేసాను. గౌరీకుండకి డైరెక్ట్గా వచ్చేసాను. గౌరీకుండలో అయితే నా రూమ్ అయితే తీసుకున్నాను. గౌరీకుండలోనే ఉన్నాను. సో 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. మరి నేనైతే టెంట్ గింటూ అంటే పైన విపరీతమైన వర్షం పడుతుంది. టెంట్లో ఉంటే ఆ టెంట్ కూడా వెళ్ళిపోయేటట్టే ఉంది. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడైతే. సో నేనైతే మరి దర్శనం ఎలా అవుతుంది ఏంటంటే తర్వాత విషయం. కానీ ప్రస్తుతానికి అయితే ఇక్కడ నేను అనుకున్న దానికన్నా చాలా వర్స్ట్గా ఉంది. వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది నాన్ స్టాప్గా. సో నా రూమ్ అయితే చూపిస్తాను. ఇది గౌరీకుండలో నేను తీసుకున్నాను. ఇది పర్వాలేదు అనిపించింది. 1000 రూపాయలు ఛార్జ్ చేశాడు. ఇప్పుడు టైం ఇప్పుడు వీడియో తీస్తున్నప్పుడు టైం ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ అరౌండ్ 3:30 అండి. సో ఇది బాత్రూమ్ ఇచ్చాడు. హాట్ వాటర్ అయితే ఇచ్చాడు. కానీ హాట్ వాటర్ కూడా నేను చాలా టైంతో స్నానం చేసేసాను. ఇదే రూము. ఫ్యాన్ ఏమీ లేదు. సో క్లాక్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నాడు. అంటే వీడియో దగ్గరే పెట్టేయాలి. వీడియోకి ఒకసారి లేపి నా లగేజ్ అనేది పెట్టేద్దాం. మనం ఎక్కువ లగేజ్ అయితే తెచ్చేసుకోకండి. తెచ్చినప్పుడు క్లాక్ రూమ్స్ అయితే ఉంటే క్లాక్ రూమ్లో పెట్టుకొని మీరు లైట్ బ్యాగ్ వేసుకుని వెళ్తే మీరు వెళ్ళగలరు. లేకపోతే అసలు వెళ్ళలేరు. చాలా వెళ్ళగలరు. ఫిట్గా ఉండే వాళ్ళు వెళ్తారు. కానీ చాలా టైం అయితే పడుతుంది. సో నేనైతే ఇప్పుడు గౌరీకుండ దగ్గర నుండి ద టెంపుల్ ఎంట్రన్స్ వేర్ ద గేట్ ఓపెన్స్ ఐ హ్యావ్ టు గో అండ్ ఐ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద ట్రెక్. సో అక్కడికి వెళ్ళి ఆ విషయాన్ని తెలియజేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బాయ్. సో ఫైనలీ గౌరీకుండ గేట్స్కి అయితే వచ్చానండి. చాలా కీలకంగా ఉంది. చాలా రోజులు కదా ట్రెక్ చేసి టార్చ్ లైట్ ఇవన్నీ తెచ్చుకున్నాను. మీరు ఎక్కువగా వస్తువులు ఏమైనా తెచ్చుకోవాలంటే తెచ్చుకోకండి అండి. గుర్రాలు ఇవన్నీ అయితే ఉన్నాయి. ఎక్కువజామున కరెక్ట్గా 4:03 అవుతుంది. ఇప్పుడు ఎక్కితే ఈ రాత్రి వరకు మెల్లిగా నేను పెద్ద ట్రెక్కర్ని కాదు కాబట్టి మెల్లగా ఎక్కి రాత్రికల్లా ఎక్కిపోతే చాలు. సో మళ్ళీ చెప్తానండి తర్వాత విషయం. 4:30 ఎక్కువజామున అయింది. చిన్న వాటర్ ఫాల్స్ ఆగి వెళ్ళిపోవాలండి. ఎప్పటికి వెళ్తాను ఏంటి తెలియదు. మొత్తం ఫస్ట్ మరి. సో సుమారు 1.5 గంటల నుండి అయితే నడుస్తున్నాను. సో ఇదిగా నేను గుర్రాలు ఎక్కనండి. ఎక్కితే 7 దర్శనం అవుతుంది. ఎక్కకపోతే ఇంటికి వెళ్ళిపోతా. కానీ చూసారా చనిపోయింది. సో దిస్ ఈజ్ సంథింగ్ ఐ డోంట్ లైక్ ఇట్. harassment of animals. If you wanted to take darshan, if you are fit enough, go and walk. If you have ample of money, go in helicopter, but do not harass animals. అంటే 5-10 minutes అయితే పర్వాలేదు. కానీ కేదార్నాథ్ కొండ మనిషి ఎక్కకపోతే గుర్రాన్ని ఎక్కిస్తున్నారు. సో ఇవేనా పర్వాలేదు మళ్ళీ. సో ఎర్లీ మార్నింగ్ 5:30 వాటర్ ఫాల్స్. అబ్బా చాలా బాగున్నాయి. గుర్రాలు వస్తున్నాయి. బాగుంది. బ్యూటిఫుల్. బా అద్భుతం. చాలా బాగుంది. బ్యూటిఫుల్. సీనరీ అయితే చాలా బాగుంది. మరి ఎన్ని కిలోమీటర్లు ఎక్కానది కూడా నేను మర్చిపోయాను. డోలీలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి. కొన్ని గుర్రాలు ప్రిఫర్ చేయకండి. కానీ డోలీలు కాస్ట్లీ ట్రెక్కింగ్ షూస్ ఎవడికి స్థాయికి మించింది.
కొంతమంది చెప్పులు లేకుండా కూడా నడిచేస్తున్నారు. అవేనండి డోలీలు. ట్రెక్కింగ్ మీరు అనుకున్నంత ఈజీగా లేదు. ఎప్పుడు అలవాట్లేని వాళ్ళకి చాలా ఇబ్బంది. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. దారంతా వాటర్ ఫాల్స్ అని. అట్ ప్రెజెంట్ కొంచెం ఫేర్గానే బాగానే ఉన్నది, చవట్లే పడలేదు. అంటే పొద్దున్న 4 స్టార్ట్ చేశాను కాబట్టి పర్వాలేదు. సో ఇక్కడ నుండి మరి ఎన్ని కిలోమీటర్లు ఇంకా ట్రెక్ చేయాలో తెలియదు. నేనైతే నా ప్లాన్ ఏంటంటే నేను రాత్రికి చేరిపోదామని, ఒక 6-7 చేరిపోయి అక్కడ కాసేపు విశ్రాంతి చెంది నైట్ అక్కడ ఉండి పొద్దున్న వస్తాను. మళ్ళీ కిందకి దిగి మళ్ళీ తుంగనాథ్ అనుకుంటున్నాను. మరి చూడాలి ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో అది చూడాలి. పర్వత మాది. సో ట్రెక్ అనేది అద్భుతంగా ఉంది. వర్షం పట్టలేదు కాబట్టి పర్వాలేదు. వర్షం పడితే ఇబ్బంది. ఇవి గుర్రాలండి. మరి ఇవి ఎంత చేస్తారు తెలియదు. డోలీలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నాకైతే ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. ఇప్పటి వరకు ఒక స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాను, కానీ నాకు వర్షం రాకపోతే 30 కిలోమీటర్లు కాదు 40 కిలోమీటర్లు నడుస్తాను. కాకపోతే నేను అందరిలాగా 2 గంటల్లోనో 3 గంటల్లోనో 4 గంటల్లో చేసే పద్ధతి కాదు నాది. నిదానంగా నీట్గా హరహర మహాదేవ్ అనుకుంటూ వైష్ణోదేవి అంతే. అందరూ కంగారు పడి త్వరగా వెళ్ళిన దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఇక్కడికి వచ్చిందే శాంతి కోసం. గుర్రాలు వెళ్ళిపోతూ ఉంటాయి. వా బ్యూటిఫుల్. సో యూ గోనా లవ్ ఇట్ ఇఫ్ యూ రియలీ లవ్ ట్రెక్కింగ్. కానీ ఈ యానిమల్స్ని హెరాస్ చేయడం అనేది నాకు నచ్చలేదు. కానీ రాత్రి 6-7 వెళ్ళిపోతే చాలండి. ఒక నైట్ నేను అక్కడ స్టే చేస్తాను. ఈ గుర్రాలకి ఇప్పుడు నా స్టేట్ ఉండండి. ఒక అరగంట అయితే మళ్ళీ ట్రెక్ చేసి దారిలో ఏమైనా విజువల్స్ బాగుంటాయి అవన్నీ చూపిస్తాను. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, ఓం నమో పార్వతీ పతి, హర 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 మహాదేవ్. సో వెళ్ళిపోతున్నారు. సో ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది. చక్కగా మార్నింగ్ దివ్య దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేవచ్చు. కొంచెం తొందరగా ట్రెక్ చేసేవాళ్ళు మధ్యాహ్నం కల్లా వెళ్ళి అక్కడ డ్రాప్ అయిపోతారు. అబ్బా లుక్ ఎట్ ద బ్యూటీ అండి. అద్భుతం, చాలా బాగుంది. చక్కగా చెట్లు. ఇప్పుడు బర్ఫ్ దగ్గరికి అయితే వచ్చా. ఇప్పటి వరకు ఈ మౌంటైన్స్ అయినాయి, బర్ఫ్కి అయితే వచ్చాం. చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళు దిస్ ఈజ్ ఇన్స్పిరేషన్. అలాంటి వాళ్ళు ఎక్కాలండి. చాలా బాగుందండి ఎన్విరాన్మెంట్. ఇంకా వర్షం స్టార్ట్ అవ్వలేదు. వర్షం స్టార్ట్ అయితే పరిస్థితి ఏమో తెలియదు. ఈ గుర్రాలు మాత్రం ఆపరు. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఇంకొక 10 కిలోమీటర్లో నా స్వామిని దర్శించుకునే భాగ్యం నాకు కలుగుతుంది. ఆ 10 కిలోమీటర్లు నాకు శక్తిని ఇవ్వాలి. ఆ పరమశివుడిని కోరుతున్నాను. అది వెళ్ళి చూపిస్తాను. చాలా బాగుంది. కర్ర ఒకటి తీసుకున్నాను, 40 రూపీస్, 40 రూపీస్. సో ఇట్ ఈస్ రియలీ హెల్పింగ్ మీ అ లాట్ ఇన్ మై ట్రెక్. సో ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది. ఆ వాటర్ ఫాల్ కూడా చూపిస్తుంది. దారంతా కొండ కదా కాబట్టి వాటర్ ఫాల్స్ కంటిన్యూగా ఉంటూనే ఉంటాయి. స్టిల్ మెగ్నిఫిసెంట్. అవే డోలీలు అంటారండి. అబ్బా ఎక్కడో ఒకసారి మ్యాగీ తినేసి నిన్న ఏమి తినలేదు, ఈరోజు ఏమి తినలేదు. 2 రోజులు అయితే తినేది సరిగ్గా. సో నిన్న ఏమి తినలేదు, మొన్న ఏమి తినలేదు. హరిద్వార్లో లాస్ట్ అనుకుంటాను. సో ఏదైనా తినేసి ట్రెక్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అంటే నేను చేయటం చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక మ్యాగీ అయితే తిన్నాను. అది కూడా
మ్యాగీ విత్ మసాలా అయితే 80 రూపాయలు అన్నాడు, వితౌట్ మసాలా ఇది 70 రూపీస్. ఇంకెందుకని చెప్పి నేను మ్యాగీ అయితే తిన్నాను, 10 రూపాయలు తక్కువ అండి. ఇంకా 4-5 గంటలు పడుతుంది ఇది మొత్తం అంతా కూడా. చూడండి ఈ లోయ అంతా కూడా మనకు లింగాకారంలో ఉంది చూసా. మ్యాక్సిమం అక్కడికి వెళ్ళాలనుకుంటాను. బాగుంది ఎన్విరాన్మెంట్ అంతా ప్లెజెంట్గా ఉంది. బ్లాస్ట్. సో ఇక్కడ అన్ని గరంకుండలు అన్నీ ఉంటాయండి. నేను వెళ్ళే దగ్గర గరంకుండ ఉంది, పొద్దున చల్లటి స్నానం చేస్తాను. సో గంగమ్మ తల్లి ఎవడన్నాడో గంగా మంచి వాటర్ లేదా అన్నారు కానీ చాలా బాగుంది. ఇంకా ట్రెక్ కొనసాగుతుంది, కాసేపు అయితే విశ్రాంతి చెందుతున్నాను. సో ఈవినింగ్ 5-6కి అయితే వెళ్ళిపోతానండి. అయితే అక్కడికి వెళ్ళి ఒక రోజు అయితే అక్కడ ఉండి మళ్ళీ వస్తాను. అక్కడ నుండి తొంగనాథ్ ప్లాన్ చేస్తాను, ఎంత వస్తుంది తెలియదు. చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి మనకి. ఇంకా అక్కడికి ఇంకా బర్త్కి వెళ్తే ఇంకా ఫ్రీజ్ అవుతాయి. సో అప్పుడైతే గ్లౌజ్ వేసుకుంటున్నాను. అంతవరకు ఎంతవరకు టాయిలెట్ అయితే అంతవరకు టాయిలెట్ అవుతాను. మ్యాక్సిమం ఏమి తిన్నాను, వాటర్తో వెళ్ళిపోవాలి. వాటర్ అయితే మనకు సెట్ అవ్వదు కాబట్టి టీ అయితే ఖచ్చితంగా తాగుతాను. సో కన్నా బైక్. సో ఫైనల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాం. అంత ఈజీగా ఉండదండి ట్రెక్. సో విజువల్ చాలా అద్భుతంగా ఉంది. సో ఇలా గుర్రాలు వస్తూనే ఉంటాయండి దారంతా. మరి ఎంత తెలియదు, ఎంత చార్జ్ చేస్తారని. వీడియో తీసుకుంటే ఇంత వద్దన్నాడు, ఎందుకంటే తర్వాత మరి ఇలాంటి హెరాస్మెంట్ అంటే మళ్ళీ ఎవరు ఎక్కడ చెప్పి ఆడు బాధ ఆడి. ఇది ఎప్పుడు అవుతుందండి. ఇలా వెళ్ళి అది అలా వెళ్ళి అలా ఎక్కి అలా వెళ్ళి అది అక్కడ కనిపిస్తుంది. ఇంకా నాకు గోపురం కనిపించట్లేదు, గోపురం కనిపిస్తే చాలా బాగుంటుంది. అది అక్కడ ఉండొచ్చు బహుశా. సో ఇది నాన్ స్టాప్ పర్యటన అండి. గుర్రాలు వస్తూనే ఉన్నాయి, ఆగట్లేదు. స్టీప్స్ ఎక్కువ అయిపోయాయి. అంత ఈజీగా ఉండదు, వాళ్ళ నరాలన్నీ క్షీణించే అంత ఈజీగా ఉండదండి. ముసలు అయితే ఏమో కానీ కనీసం గుర్రలు కూడా చూడండి. ఇద్దరు బలిచడి నీళ్ళు కూడా గుర్రం మీద వెళ్తాడు. బ్యూటిఫుల్. అలా ఎక్కుతూనే ఉంటారు. ఇంకెన్ని కిలోమీటర్లు ఉన్నాయి కరెక్ట్గా. 8 కిలోమీటర్లు ఎక్కేస్తే అయిపోయిందండి ట్రెక్కింగ్. వచ్చాం ఆల్మోస్ట్ జాయిగా ఒక 2, 3, 4 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆఖరికి సాధువులు కూడా గుర్రాలే ఏంటి అసలు ఎలా తయారయ్యారండి. ఇలా అలా తయారయ్యారు. సభ వాళ్ళు ఏదో పాటలు వేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఫ్లైట్లో వాళ్ళు ఉన్నారు. చాలా కష్టం అండి. అబ్బో, లుక్ ద బ్యూటీ అండి, చాలా అద్భుతంగా ఉంది. ఇటువైపు ఒకవైపు గుర్రాలు వస్తూనే ఉన్నాయి. మెజెస్టిక్ వ్యూస్ అనేది మీకు చూపిస్తాను. వావ్, అదృష్టం. అంత అదృష్టంగా ఉంటే కానీ ఇలాంటి ట్రెక్కింగ్ చేయలేము. అదృష్టం ఏంటంటే అది ఏంటో దేవుడు శివయ్య ఎరకే ఇప్పుడు ఉన్నట్టు ఈరోజు ఖచ్చితంగా వర్షం పడాలి. మరి వర్షం అయితే పడలేదు, ఈరోజు కూడా పడలేదు. వీళ్ళకి దండం మొక్కాలండి. డోలీలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడం. హరహర మాదేవ్, హరహర మాదేవ్.
బా చూడండి, దిస్ ఈజ్ రియల్ గంగా అనేది మనకి ప్రయాగరాజు సోన్ప్రయాగ్ దగ్గర ఉంటుంది వాటర్. గంగమ్మ తల్లి అందలా స్నానం చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అబ్బా ఎన్ని గుర్రాలు ఉన్నాయంటే అన్ని గుర్రాలు ఉన్నాయి. దాదాపు 2000 గుర్రాలు వెళ్ళి ఉంటాయి పైకి. లేకపోతే ఇవే గుర్రాలు కిందకి వెళ్ళినవే పైకి వస్తున్నాయో తెలియట్లేదు. ఏదైనా గుర్రాల మీద వెళ్ళినా కూడా 4-5 గంటలు పడుతుంది పక్కగా. బా బ్యూటిఫుల్. ఇంకా నడిచి స్టీప్స్ అన్నీ వెళ్ళి ఎందుకు నవ్వుతున్నాడు అంటే స్టీప్స్ కొంచెం తగ్గి వచ్చింది మళ్ళీ. బా గుర్రం బాగుంది, పోనీ గుర్రం ఉంది. మళ్ళీ స్టీప్స్ తగ్గాడు, మళ్ళీ స్టీప్స్ వచ్చాయి. బా గోళీలు ఇంకా వెళ్తూనే ఉంటారు. సో ప్రతిరోజు వర్షం పడేది, ఈరోజైతే పడలేదండి. సో శివ భక్తుడు కదా, దేవుడు కరిగిరిచ్చినట్టు ఎండలోకి అయితే వచ్చాను. ఆల్మోస్ట్ -1లో ఉంది. పెద్ద ఆయన ఎక్కుతున్నాడు, మరి ఇక్కడ ఆగకూడదు. సో -1లో నుండి -2కి వెళ్ళి మళ్ళీ ఎండలోకి అయితే కాసేపు ఉండాలి, లేకపోతే చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. బట్ వ్యూస్ ఆర్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. నాకు నచ్చం ఏంటంటే ఎక్కడే అందరు నడిచి వెళ్ళడం మంచిదండి. ఎందుకంటే ఇది నడిచే వాళ్ళకి చాలా ఇబ్బంది. గవర్నమెంట్ ఏదో ఒకటి గుర్రాల నుండి వెళ్ళే వాళ్ళందరికీ వై పెట్టాలి, కానీ ఎలాగైతే చాలా కష్టం. బా చూడండి, అటు నుండి గుర్రాలు వస్తూనే ఉన్నాయి. సో మళ్ళీ లాంగ్ స్ట్రిప్స్కి వచ్చామండి. బా ఇలా పర్వతంలోకి వెళ్ళాలేవా, అక్కడ ఉంటుందేమో కేదార్నాథ్ గోపురం. బా వ్యూ అయితే అద్భుతంగా ఉంది, కానీ నెక్స్ట్ పైకి వచ్చేటప్పటికి చాలా కష్టంగా ఉందండి. వ్యూ అనేది అద్భుతం. అది సభ. వ్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయండి, చాలా బ్యూటిఫుల్. నేను ఎక్కేవాడికే చాలా ఫిట్నెస్ అనేది ఉండాలి, మ్యాండేటరీ. అసాధారణమైన వ్యక్తులు రాలేరు, చూశారు కదా. ఆ పిల్ల వయసు 20 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ ఆ పిల్ల కూడా అదే ప్రిఫర్ చేస్తుంది. వీళ్ళందరికీ అప్పుడప్పుడు చేస్తుంటారు. బా సో ఇంకా 6 కిలోమీటర్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఇక్కడికైతే వచ్చేసాం, క్రాస్ రోడ్కి. అదే పర్వతం.
4.5 కిలోమీటర్స్ ఇక్కడ నుండి ఎక్కితే అంతా క్లోజ్. అయితే స్ట్రైట్ రోడ్ అన్నారు, మొత్తం స్టీప్సే కనిపిస్తుంది. అసలు ఆవిడ పెద్ద అయినా హిమాచల్ ఆంటీ ఇలా ఉంది. ముసలాడినా కూడా ఎక్కుతూనే ఉంది. చూసారా, ఓన్లీ వాక్ విత్ చెలగలు ఉంటాయి కదా, చెలగలు తిన్నది అంతే దారిలో అంతే. నేను చూశాను. వర్షం ఇప్పుడు స్టార్ట్ అయింది, మరి ఎంతవరకు తెలియదు. వా సూపర్ అండి, క్లైమేట్ అద్భుతంగా ఉన్నాయి. మొత్తం అన్ని టెంట్లేనే. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చాను స్లోప్కి, కొంచెం ప్రశాంతంగా అయితే ఉంది. బ్యూటిఫుల్. సో ఆల్మోస్ట్ అమ్మో అంత ఈజీ కాదు, ఇంకా ఉన్నాయి 2-3 స్టీప్లు ఉన్నాయి కానీ వాటిని కానీ దాదాపు అసలు స్లోప్ అనేది రాలేదండి. కత్తట్లో కూడా ఇదిగోండి ఇదే స్లోప్. నా క్యాప్ అయితే పోయింది, టోపీ అక్కడ పడేశాను, ఈ ట్రెక్కింగ్లో అక్కడ ఉంచాను, వెనక్కి ఉంచాను. అబ్బా అది కూడా పోయింది. ఏదైతే అయింది ఇంకొక 6 కిలోమీటర్లు అన్నారు. ఈ స్లోపే ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈరోజు అందరిలా మనం 6కి 7కి అవసరం లేదు, చక్కగా 8కి 9కి వెళ్ళి గోపురం తీసుకుంటే సరిపోతుంది. చూడండి వ్యూస్ అయితే స్టన్నింగ్. గుర్రాలకు అక్కడ పెట్టిస్తున్నారు. వెళ్ళలేదండి అలాగా, ఏదైతే ఏముంది కాలు పాడైనా. కాసా బ్రదర్, కాసా उत्तराखंड से. मैं आंध्रा से, आंध्र प्रदेश, श्रीकाकुलम. There's a place called Srikakulam. This is my बर्फ बच्चा. ओके लाइन से నాన్ స్టాప్ గుర్రాలు వస్తే ఏమి నడుస్తామండి, ఎలా నడవాలనిపిస్తుంది చెప్పండి. చూడండి అస్సలు జాగలేదు, ఒక్క మనిషినే నడుస్తున్నాడు. ఇంక నా మీదకి ఇంకెక్కడ ఉంటే అవతల రోడ్డు మీద ఉంటే రింగ్ రోడ్డు మీదకి వచ్చినట్టు వచ్చేస్తున్నాయి. ఇలా కంటిన్యూ గుర్రాలు వస్తే నేను ఏం నడుస్తాను. 5 కిలోమీటర్లు ఉన్నాయి, 5.1 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాను. హెలికాప్టర్ అయితే తిరుగుతూనే ఉన్నాయి. 3:30 ఉంది, 6, 7:30 అన్నారు. 7:30కి వెళ్ళగలను లేదో తెలియదు కానీ ఈ రోజు అయితే ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళి ఎక్కడో దగ్గర ఆగిపోతుంది. ఈ రోజు కాదు రేపు అవుతుంది అసలు. అదే కాలేజీ లాగేస్తున్నాయండి నిజం చెప్పాలంటే. ఈ గుర్రాల వల్ల సగం కాలు పోయి 3:30 మై ఫేస్ మాది. Beautiful. So that is the heli spot. Wow, views are చాలా బాగున్నాయి. Beautiful. చూడండి మ్యాజికల్ కలర్, గోల్డ్ కలర్లో మెరిసిపోతుంది. ఇంకా నైట్ ఇంకా ఎలా ఉంటుందో వ్యూ తెలియదు కానీ ఇంకా 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. బాగుంది, వ్యూ అంతా బాగానే ఉంది. టైం 5:30 అయింది, 4:30 ఉంది. ఇక్కడ నుండి అయితే గుర్రం 700 అంటున్నాడు. నేనైతే కాంప్రమైజ్ అవ్వట్లేదండి. రాత్రి 10 అయినా 11 అయినా 1 గంట అయినా
అలాగా హరహర మహాదేవ్ అనుకుని పోతాను, నడుచుకునే పోతాను. నడుచుకుని పోయినంత సుఖం కేది ఉండదు. గుర్రాలు అలిసితే మాటలు సరిగ్గా మాట్లాడలేకపోతారు, క్షమించాలి. అలుపులో ఉన్నాను నేను. చూడండి వ్యూస్, నడుచుకొని వచ్చి దర్శనం చేసుకునేవాడికి ఉన్న భాగ్యం ఇంకా ఎందులో ఉండదు. అది ముందు ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది ముందు రూట్ అండి. 2014 వరకు ఆ రూట్లో కంటిన్యూ చేశారు. దట్ వుడ్ బి అరౌండ్ 7 to 8 kilometers. బట్ ఈవెన్ దెన్ ఇట్ ఈస్ టూ ట్రిక్కీ అండ్ వెరీ డేంజరస్. సో అందుకని ప్రభుత్వం ఇది చేశారు. కానీ ఇది ఆల్మోస్ట్ లైక్ 18 kilometers. సో మైనస్లో ఉన్నారు కానీ నవ్వుతున్నాను. సో స్టిల్ 4 more kilometers to visit the most exciting Jyotirlinga. Until then, stay tuned. Har Har Mahadev. Beautiful అండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. వావ్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేదార్నాథ్ అండి. నేనైతే నిన్న ఎక్కువజామున 3 లేచి స్నానం చేసి మళ్ళీ గౌరీకొండ ట్రెక్ అయితే స్టార్ట్ చేస్తే ఇట్ ఆల్మోస్ట్ టుక్ అరౌండ్ నైట్ 7:15 అయితే నేను మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాను. సో ఇక్కడైతే టెంట్లో ఇప్పుడు ప్రజెంట్ టెంట్లో ఉన్నాను. ఈ టెంట్ 500 ఛార్జ్ చేశారు. మొత్తం హ్యాండ్స్ అంతా కూడా ఫ్రీజ్ అవుతుంది. నేను -6-7 degrees కూడా వెళ్ళింది టెంపరేచర్. ఇప్పుడు -2 ఉంది. సో ఇప్పుడైతే నేను కేదార్నాథ్ దర్శనం అయితే చేసుకొని మార్నింగ్ కాసేపు ఆ విజువల్ అంతా మీకు చూపించి అక్కడ నుండి మళ్ళీ నేను సోన్ప్రాయ్కి వెళ్ళి అక్కడ నుండి చుట్టూ వెళ్దాం అనుకుంటున్నాను. బట్ ద ట్రెక్కింగ్ ఈజ్ నాట్ యాజ్ ఈజీ యాజ్ యూ థింక్. ఇట్ కీప్స్ ఆన్ ద స్టీప్స్ అండ్ అన్నీ కూడా చాలా ఎత్తుగా ఉంటాయి. ఇఫ్ యు ఆర్ రియలీ ఫిట్ యూ కెన్ డూ ఇట్. బట్ సిన్స్ ఐ హ్యావ్ స్టాప్ ట్రెక్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 years, ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ. నాకు కూడా దివ్య దర్శనం చేసుకోవాలని ఉందని చెప్పి నేను రేస్లో వెళ్ళలేదు. చక్కగా నిదానంగా మెల్లగా నడుచుకుంటూ రాత్రి భాగానికి అయితే వచ్చాను. సో ఇక్కడ నుండి నేను ఇప్పుడు టెంట్ అయితే చూపిస్తాను. ఈ టెంట్ అయితే మనకి 500 ఛార్జ్ చేస్తారండి మొత్తం. కాకపోతే మీరు ఈటబుల్స్ ఏమైనా తినాలనుకున్నా కూడా అన్నీ కూడా త్రిపులు ఉంటాయి, డబ్బులు ఉంటాయి. ఒక్క సమోసా నేను తిన్నాను, అది లైక్ ది ఛార్జ్ లైక్ 40 rupees. 1 పొరోటా ఈజ్ 80 rupees. సో ఒక పొరోటా ఒక సమోసా అయితే నేను తిన్నాను. మళ్ళీ కిందకి వెళ్ళి సోన్ప్రాయ్లోకి వెళ్ళి ఏదైనా తినాలంటే తినాలి, లేకపోతే లేదు. సో లెట్స్ హారతి అయితే నేనైతే 18 అయిపోయింది. కానీ ఇప్పుడు మార్నింగ్ హారతి ఏమైనా ఉంటే అది చూపించి లోపల దర్శనం చేసుకుని ఆ ప్రాంతం అంతా మీకు చూపిస్తాను. బ్యూటిఫుల్ గ్లేషియర్స్, చాలా అద్భుతంగా ఉంది క్లైమేట్. కానీ రియల్ దర్శన్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఇస్ లైక్ వెన్ యూ వాక్ ఫ్రమ్ గౌరీకొండ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈ ట్రెక్ అంతా మీరు చేసి నడుచుకుంటూ వచ్చి ట్రెక్ అంతా చేసుకొని మీరు ఎర్లీ మార్నింగ్ 5-6 o'clock మీరు దివ్య దర్శనం చేసుకుంటే దట్ ఈస్ హౌ యూ ఆర్ రియల్లీ బ్లెస్డ్. సో ఫైనల్ అయితే కేదార్నాథ్ అయితే దర్శనం ఇప్పుడు చేసుకొని సో ఫ్రమ్ దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ అనదర్ అడ్వెంచర్. నా కాళ్ళు నొప్పులు అయిపోయి ఉన్నాయి. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంత ట్రెక్ చేశాను కాబట్టి. బట్ స్టిల్ ఐ మేనేజ్ టు ఐమ్ ఓకే ఫర్ నౌ. బట్ ద క్లైమేట్ ఈస్ టూ కోల్డ్ దట్ ఐఎమ్ లిటరలీ చిల్లింగ్ అలాట్. సో నేను కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ మీకు చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సో కిలోమీటర్ దూరంలో నేను తీసుకున్నాను ఈ టెంట్. ఇది ఛార్జర్ అరౌండ్ 500 rupees అండి. ఛార్జర్ అయితే ఉంటుంది. సో దానికి ప్రాబ్లం అయితే లేదు. దుప్పట్లు కూడా మంచి దుప్పట్లు ఇచ్చారు, లేకపోతే కష్టం. ఇక్కడే నిన్న చక్కగా పడుకున్నాను. వర్షం ఏం పడలేదు కాబట్టి సేఫ్. సో చలో టు కేదార్నాథ్. సో ఎర్లీ మార్నింగ్ వ్యూ ఇది చాలా అద్భుతంగా ఉంది చూడండి, బ్యూటిఫుల్. సో వ్యూ అయితే వస్తుంది, చాలా బాగుంది చూడండి. ఇంకా ఐస్ అయిపోతామండి. ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్ది ఐస్ అయిపోతాం. సో వ్యూ అయితే చాలా బాగుంది. పొద్దున్న ఎక్కువజామున వచ్చాను, సన్ రైజ్ ఇంకా అవుతుంది.
ఫ్లాట్ బ్యూటిఫుల్. ఇంకా 1 కిలోమీటర్ ఉంది. 1 కిలోమీటర్లో గోపురం చూస్తాను. గోపురం చూసేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. హర మాది మైనస్లో ఉందండి క్లైమేట్. చాలా అద్భుతంగా ఉంది. నేను అంత ఈజీగా ఎక్కివచ్చు అనుకున్నారు కానీ ఇది అనుకున్నారు కదా చాలా కీలకంగా ఉంది ఈ ట్రెక్. బట్ వాట్ ఎవర్ ఐ టుక్ 1 day to trek and then sleep and then I wake up in the morning and then take darshan. So whichever way I am trying to do it today. So bye, take care అండి. సో ఇదిగోండి ఈ బ్రిడ్జ్ దాటి ఫైనల్గా కేదార్నాథ్ దేవాలయానికి ఏదో వచ్చాను. ఇదంతా దర్శనం లైన్. పూజా సామాగ్రి తీసుకోవాలంటే తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టండి, లేకపోతే నేను అటు వచ్చి తీసుకుంటాను. సో ఇవన్నీ ఉంటాయి పూజ సామాగ్రి అంతా, రుద్రాక్షలు ఇవన్నీ ఉన్నాయి. నేను 6:30 అయింది. అది ఇప్పుడు 6:30కి వస్తున్నాను. దర్శనం ఎన్నింటికి అయితే అన్నింటికి మళ్ళీ బయటకు వస్తాను. ఓం నమః శివాయ. జై బోలో కేదార్ బాబాకి. ఇది చందమామ ఇంకా ఉంది, సూర్యుడు ఉదయించాడు. సో ఫైనలీ రీచ్డ్ అండి. ఓం నమః శివాయ. జై బోలో కేదార్ బాబాకి. అక్కడ ఉంది గోపురం. Finally reached the Kedar Mandir. Har Mahadeva. Om Namah Shivaya. The 12th Jyotirlinga. Complete any Jyotirlinga finish అయిపోయి. సో చాలా అద్భుతంగా ఉంది శాస్త్రం. మొత్తం అంతా బర్ఫ్ -1లో ఉంది. బ్యూటిఫుల్ అండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. So in the name of Mother and the Holy Spirit, Har Mahadev, I finished my 12th Jyotirlinga. సో మొత్తానికి నేను దేవుడికి ఏ అర్హత ఉందని నాకు ఇన్ని దేవాలయాలు దర్శనం అయితే ఇచ్చాడో తెలియదు కానీ బట్ స్టిల్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ వాట్ హీ హెస్ డన్ త్రూ ఆల్ మై లైఫ్. బ్యూటిఫుల్. ఎక్కడ కేదార్ దగ్గర ఉన్నాను. అందరూ ఫోటోలు కోసం బిజీగా ఉన్నారు, తోసేస్తున్నారు. దర్శనం అయితే లోపల ఇంకా చేసుకోలేదు. ఫ్రీ దర్శనం అయితే క్యూ చూపిస్తాను. చాలా పెద్ద 2-3 గంటలు పెట్టేది. 2-3 గంటలు ఖచ్చితంగా పడుతుంది. సో ఎక్కడైనా బయట ఎక్కడైనా మాట్లాడతాను కానీ ఓం నమః శివాయ. సో ఇదిగోండి మన రాహుల్. హీఈస్ రాహుల్ ఫ్రమ్ బెంగళూరు. Say something, man. How is your experience trekking to Kedarnath and finally taking the darshan of the Kedar? It was really good. It was really good. I just finished my darshan right now. There's a huge queue. So when are you getting darshan done? Hopefully next couple of hours. Oh, is it? Yeah. Very good friend andi. Tanu he has trekked earlier than me and he has finished his darshan. నేనైతే ఇంకా క్యూలోకి వెళ్ళాలి. క్యూ అయితే 2 గంటలు పట్టేటట్టు ఉంది. So I will let him give him his own space and then I will take the darshan and I will come out. Until then stay tuned అండి. దర్శనం తొందరగా అయిపోతా అన్నారని చెప్పి నేను లేట్కి వచ్చాను. ఇక్కడ చూస్తే ఇది 4 కాదు 3 గంటలకు కూడా వచ్చి ఇక్కడ నిల్చోవాలి. నేను ఫ్రీ దర్శనంకి వెళ్తున్నానండి. చాలా పెద్దది. అమ్మని వచ్చారంట. మొత్తం అంతా మూసేశారు. ఈ పిచ్చి అయిపోతున్నాం, మేము పిచ్చి అయిపోతున్నాం. మేము ఇక్కడ ఎండలో కాలిపోతున్నాం. ఎప్పుడు అవుతుంది దర్శనం ఏం అర్థం కావట్లేదు. సో ఫైనల్ అయితే చక్కగా లోపలికైతే వచ్చి దర్శనం అయితే చేసుకున్నాను.
తొందరగా కొంచెం అమ్మాని వాళ్ళు వెళ్ళిన తర్వాత స్పీడప్ అయితే చేశారు. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఓం నమః శివాయ. బ్యూటిఫుల్ అండి, గ్లేషియర్స్ అన్నీ ఉన్నాయి. సో ఎన్నిసార్లు చూసినా చూపించాలనిపిస్తుంది. చాలా బాగుందండి, చక్కగా దర్శనం అయితే అయిపోయింది. జై కేదార్ బాబా. సక్సెస్ఫుల్లీ శివాన్ని నమ్ముకుని, ఇందాకేదో అన్నాను అర్హత అని, శివంగా మనస్ఫూర్తిగా నమ్ముకున్నాను, అదే నా అర్హత. హరహర మాది. సో ఇప్పుడైతే లాస్ట్కి టీషర్ట్ అయితే తీసేసాను, అదే కోట్ అయితే తీసేసాను. నార్మల్గా కనీసం ఒక ఫోటో అయినా ఉండాలని చెప్పి. హరహర మాది. సో జై కేదార్ బాబాకి జై. ఇవన్నీ డోలీలు. అయిపోయింది దర్శనం. వీళ్ళు మెచ్చుకోవాలంటే రియల్ గాడ్స్. ఐ మీన్ మోసుకుంటూ అలాగా వస్తా. 4,000 ఉన్నాయి కూడా 5,000 కాదు 10,000 ఇచ్చిన ఎవరికి మొయ్యలేదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే అందుకు చెప్తున్నాను. బ్యూటిఫుల్. మొత్తానికి అయితే అయిపోయింది. ఇక్కడ నుండి నేను చుట్టాగానే అది జోషిమాత్ కానీ బద్రీనాథ్ చూసుకొని ఎగ్జిట్ అవ్వాలండి. ఫస్ట్ అయితే సవన్ప్రాయికి వెళ్ళి స్నానం చేయాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఫ్రీజ్ అయిపోతుంది బాడీ. చిన్నప్పుడు మా టీచర్ ఒకసారి చెప్పారండి, ద బెస్ట్ వ్యూ కమ్స్ ఆఫ్టర్ ద హార్డెస్ట్ క్లైంబ్. ఇప్పుడు అలానే ఉంది. బ్యూటిఫుల్. జై కేదార్ బాబాకి జై. అదే సూపర్. జై కేదార్ బాబాకి జై. బాగుంది, వ్యూ అయితే అద్భుతంగా ఉంది. సో పర్వతం నుండి కిందకి దిగిపోతున్నాను. ఇదిగోండి, మనకి ఎన్ని వేల గుర్రాలు ఉంటాయండి, అన్ని వేల గుర్రాలు ఉంటాయి. చాలా అద్భుతంగా అనిపించింది అండి ట్రెక్. ఏమా హరాలు బాగా ఎవరుకొని నడిచారు కానీ ఎలా నడిచారో ఆ దేవుడికి నాకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. చూడండి ఎలా ఉంది. పైకి వచ్చే కొద్దీ ఇంకలాగా వాళ్ళు ఫుల్ అయిపోతాయి. సో ఫైనలీ అయితే కిందకి అయితే దిగిపోతున్నాను. ఈ గుర్రాలు అయితే ఆగవు. ఓ చలే చలే ఆగో. వీళ్ళు ఇంకా పోరాడుతూనే ఉంటుంటారు కిందకి. ఇక్కడ మనకైతే ఏ బ్రదర్ గోడే 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 ఇవి నాన్ స్టాప్ వస్తూనే ఉంటాయి. బా గోడే. వీళ్ళు ముంబై నుండి వచ్చినట్టున్నారు, వీళ్ళు ఇంకా దిగలేదు, దిగుతూనే ఉన్నారు. బా బా వర్షం చిన్నగా స్టార్ట్ అయిందండి. చిన్నపిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, గుర్రాలు గారిడి ఎంత ఉంది. ఎప్పుడు ఎక్కుతారు, ఎప్పుడు దిగుతారు. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. చాలా చాలా కష్టం అండి. వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారు, పోయేళ్ళు పోతూనే ఉన్నారు. నడిచే వాళ్ళు చాలా చాలా ఇబ్బంది. చాయ్ తాగే వాళ్ళు ఇలా ఇక్కడ హాయిగా హాల్ట్ అయ్యి చాయ్ తాగుతున్నారు. అంతా అద్భుతం. వర్షం ఎప్పుడు లేదు కానీ ఈరోజు పడ్డది. హర మాది. సో ఇంకా 6 అవుతుందండి, ఈవినింగ్ 6 అవుతుంది. నేను ఇంకా 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను. సో నేనైతే రూమ్కి వెళ్ళి ఈరోజు గౌరీగుండ్లో ఉండి ఆల్రెడీ వచ్చేటప్పుడు బుక్ చేసుకున్నాను కదా, బుక్ అయితే చేయలేదు, అండంగా తీసుకున్నాను. సో అక్కడే ఉంటాను. సో అద్భుతమైన ట్రెక్కింగ్ అండి, చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. సో జై కేదార్ బాబాకి జై. సో పాండవులు
తన కురుక్షేత్ర వార్లో ఈ పాండవులు వాళ్ళ సొంత సోదరులను చంపినందుకు పక్షాఘాతం కోసం శివయ్యని వెంబడిస్తే మరి శివయ్య ఏం చేశాడంటే నంది రూపంలో తన హంపుని వదిలేసి మిగతా 4 పార్ట్లలో 4 పార్ట్స్ అయితే ఉంటాయి. అక్కడే మనకి పంచకేదార్ ఉంటుంది కదా, మనకి తుంగనాథ్, మహేశ్వర్, ఇంకా కల్పేశ్వర, ఇంకా తుంగనాథ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఏర్పడతాయి. సో అది ఏర్పడిన తర్వాత మనకేంటంటే మళ్ళీ మోక్షం కోసం వాళ్ళు అది స్వతహాగా ఆ లింగాన్ని అయితే అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దాని తర్వాత ఆదిశంకరాచార్య దాన్ని రీకన్స్ట్రక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ అమేజింగ్ ట్రెక్. I have successfully completed my 12 Jyotirlingas, which is something really exciting part apart from the legs which are very paining. అంతే ఇంకేం చెప్పలేదు, మొత్తం అంత పిండి అయిపోయి ఫుల్ అయిపోయి. సో గుర్రాలు అయితే వస్తున్నాయి, ఎంతో భాగ్యమేనండి. మా నాన్న ఎప్పుడు అంటారు కేదార్నాథ్ బద్రీనాథ్ అని, కొన్ని అట్లీస్ట్ ఇక్కడ వరకైనా వచ్చాను, మా అమ్మ కూడా సంతోషపడుతుంది. హర మహాదేవ. ఇంకా నేనైతే ఇంకా బాగా చూపిద్దాం అనుకున్నాను కానీ అంత టైం అనేది ఎక్కడ దొరకలేదు మనకి, కంటిన్యూగా వెళ్ళాలి. వర్షం ఇందాక పడ్డది, అందుకని ఆపేసాను. సో ఇలాగా వెళ్ళి రేపు జోషిమా దగ్గర ఆగి పంచకేదార్ అనేది మరి ఇప్పుడైతే నేను చేసే అంత టైం నాకు లేదు, ఎందుకంటే 2 వీక్స్ సెలవులో వచ్చాను కాబట్టి. రేపు లేచిన వెంటనే I'm going to go to Joshimath. I'm planning for going to Joshimath and up to then Badrinath. Let's see how it goes, and hopefully if everything is well and good, I would be very thankful and enlightened with God's blessings and all. For now, stay tuned.